కోసం మీరైతే అడవికి వచ్చినాం. ఇంత పెద్ద బలగాన్ని వేసుకొని వచ్చిన ఏముందో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా అడవికి రాలేదు. ఒక్కసారి ఆ అడవిని చూడండి ఎంత భయంకరంగా ఉందో. నాకైతే చాలా భయం అవుతుంది. మరి ఎప్పుడు ఎటు నుంచి ఏ జంతువు వస్తుందో కూడా తెలియదు. నా పేరు బేర్. నా పేరు గిల్. మేము అడవిని చూద్దాం వచ్చినాం. అడవి జంతువులతో. అడవి జంతువులు ఎట్లుంటాయి అనేది మా కోరిక. ఫస్ట్ టైం చూడాలన్న కోరిక కలిగింది కాబట్టి ఇక్కడ చలో మీరు కూడా వచ్చి చూడండి. ఆయన మొక్క గురించి చెప్తానా? ఈ మొక్కని జింపి అంటారు. ఈ మొక్కను ముట్టాలి. దీనికి మస్తు పాయిజన్. ఈ మొక్కను ముట్టినాం అనుకో అప్పుడప్పుడు మన కన్నీరు కింద పడతాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక గుర్రం ఇలాగ నడుచుకుంటూ వెళ్ళినప్పుడు సడన్ గా ఇది ఒక ఎడ్జ్లా తాకింది. ఎక్కడ దాని కాలుకు కథం అది గిలగిల కొట్టుకొని చచ్చిపోయింది అన్న. అంటే ఈ ఆకు ఎంత పవర్ఫుల్, ఎంత పెయిన్ కలిగిస్తుందో మీకు ఒక ఎగ్జాంపుల్ తో ఏం చెప్పావురా? బాటిల్ ఉన్నా బాటిల్ మీకు కథ తెలుసా? మూత వేసుకుంటున్న ఒక దయ్యం వస్తుంది. జీని అది ఈ బాటిల్ కానీ ఒరిజినల్ బాటిల్ ఇది. ఒరిజినల్ బాటిల్ ఇది కానీ కార్టూన్ లో ఏది పడుతుంది క్రియేట్ చేసి. ఇప్పుడు మనం జీనిని చూడాలని ఇదంతా విరూపాక్ష ప్లేస్. చేతబడి జరిగినట్టు మనం ఇక్కడ అలికిడ్ అవుతాను. అక్కడ అలికిడ్ అవుతాను. అక్కడ ఏమో ఉందిరా. అరే అరే ఏమన్నా వస్తుంది రా, జాగ్రత్త. మెల్లగెళ్ళి అమ్మ బాబాయ్ నాకు గుండు మీద పడితే డైరెక్ట్ నేను రెస్ట్ ఇన్ పీసే. చూసారా ఇట్లాంటి కెమెరా పడ్డదా ఇప్పుడు ఇలాంటి అది ఎంత ఉంది చూడు. అమ్మ బాబాయ్ తల మీద పడితే పరిస్థితి ఏంటి? ఓసా అదేంటిది అనుకుంటా. అది చంద్రగుప్త మౌర్యుని ఖడ్గా మరి ఇక్కడికి వచ్చి పడ్డది. దీవారా అభి అంత వాల్యుయబుల్ థింగ్ నీకు దొరకడం నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నా జన్మకి ఇది చాలా అనిపిస్తుంది. దీన్ని జూలో పెట్టి నేను బతికేస్తా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న దీన్ని జూలో పెట్టి నేను బతికేస్తా. అట్లా దాని మీదకి క్లియర్ అయితే మైండ్ ఎత్తుమే పడుతుంది. ఎడబడి అడవికి వచ్చి ఇంకా మంచి మీకు చూపిస్తాం. ప్రస్తుతానికి అయితే అడవికి వచ్చి మీకు మంచి చూపిస్తాం. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఏం జంతువులు ఉన్నాయో మాకేం తెలియదు కాబట్టి ఇక్కడ వరకు వచ్చా. నెక్స్ట్ ఎప్పుడు డీప్ వస్తాం. ఇక్కడ మాకు అదిరా కత్తి దొరికిందండి. చివరగా దీని గురించి చెప్పి వెళ్దాం అనుకుంటామండి. ఇది అదిరా కత్తి ఇట్లా కూడా తిరుగుతుందండి. బాగా